పురపోరులో కాంగ్రెస్ గుండాగిరి. పోటెత్తిన ఓటర్లు మున్సిపాలిటీలో 75.88%, కార్పొరేషన్లో 66.05% అంటే 66.05% పోలింగ్. సో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు, బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం. అట్లే రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. ఇక అరే నీ సంగతి తెలుస్తా ఎవరన్నారు తెలుసా? చూడుర్రి, ఇక్కడ చూడుర్రి, మస్తు వీడియోలు ఉన్నాయి, మన ఛానల్లో కూడా ఉన్నాయి, దునియా ఉన్నాయి. అయితే ఈయన ఏమేమి మాట్లాడిండో ఒకసారి నా చూద్దాం. ఎందుకంటే మరి ఆయనకు ఒక చట్టం, మరి ప్రతిపక్షాలకు చట్టం, లేదా పేదోళ్ళకో చట్టం, ప్రజలకో చట్టం ఉంటుందా, ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఆయన ఏమేమి మాట్లాడినాడో అన్నీ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి. నిన్న పెట్టిన నేను ఒక్కసారి ఆ వీడియోలోనే చూసినాక మాట్లాడదాం జగ్గారెడ్డి సంగతి. ఎందుకంటే ఇక మా జగ్గన్న బరాబర్ సమాధానం ఇచ్చిండు, మంచిగా ఇచ్చిండు. ఆ సందర్భంలో అట్నే ఉండాలి, అట్నే మాట్లాడాలి అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. కాకపోతే అది రైటా ఇది రైటా మనం కూడా చర్చ చేయాలి. కాబట్టి ఒక్కసారి ఇగో ఈ వార్తలు చూద్దాం. ఎందుకంటే ధర్మాపూర్ అరవింద్ కూడా నిన్న ఏం మాట్లాడినా మనందరం కూడా చూసినాం. సో ఏది రైటు ఏది రాంగు, ఎవరి వైపు ఎవరున్నారు, ఈ విషయాలన్నీ ఖచ్చితంగా మనం చూడాలి అప్పుడప్పుడు. ఒక్కసారి ఇక్కడ మరి ఈ ఎన్నికలల్లో వాళ్ళు చూపించినటువంటి ఉత్సాహం, మరి అధికార పార్టీ అయ్యేపటికైనా మరి వేరేటోడు చేస్తే నడుస్తుందా, మరి ఇది ఉద్దేశం ఏంది అది అని చెప్పేసి సోషల్ మీడియాలో అంతా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా అసలు ఆ విషయం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇగో మన వీడియోలో పెట్టినాం, మన ఛానల్లో పెట్టినాం. ఇగో వీడియో, ఇగో అధికార మదంతో రెచ్చిపోయిన జగ్గారెడ్డి అంటూ మా వాళ్ళు తమ్ముళ్ళు కూడా వేసారు. సో ఒక్కసారి ఇది చూడండి, ఇగో మీకు కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఆయన ఏమన్నాడో తెలియాలి ఫస్ట్ మనకి. బీపులు ఉన్నాయి. అయ్యో అన్న బూతులు వినపడకుండా చేసినామని అనుకునేరు. బీపులు ఉన్నాయి, మళ్ళీ ఆ బూతులు మీకు వినపడద్దనే నేను బీపులు వేయించిన. అది మంచిది కాదు. ఎవరన్నా వేరే వాళ్ళు చూస్తారు, మహిళలు, పిల్లలు, లేదా ఇంకొక అవకాశం ఉంటుంది. యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి యూట్యూబ్లో లేదు. అందుకే నాయకులు ఏం మాట్లాడినా వేయాలంటే కొంచెం ఉంటాయి అన్నట లెక్కలు. అందుకోసానికే బీపులు వేసినాం. అన్ని టూలే, అన్ని బూతులే. చూడురు ఇంకా ఇగో అపోజిషన్ కూడా చెప్పినా నీకు నా క్యాండిడేట్ గల్లబట్టే ధైర్యం ఉందా సిఐకి? జరిగింది నాకు తెలుసు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే గల్లా పట్టిండు అనేది వీళ్ళ వాదన. గల్లా పట్టిండు, అందుకోసానికే సిఐని రే సిఐ ఏమనుకున్నావు, సినిమా హీరో అనుకుంటున్నావా, నీ సంగతి తెలుస్తా అని చెప్పి ఇక ఆయన స్టైల్లో ఆయన మాట్లాడిండు. అందుకే అధికార మదంతోనని పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ముచ్చట చెప్పండి, ఇక్కడ చూడండి. అంటే అధికార పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అయితే పోలీసులను ఎట్లంటే అట్లా బెదిరించవచ్చు, ఏదంటే అది మాట్లాడచ్చు, ఇంకా తిరుగులేదన్నట్టు, ఆయన ఇష్టం అన్నట్టు. అంటే వాళ్ళు ఎన్నికల్ని గిట్లా చేయదలుచుకుంటారు అన్నట్టు. ఇగో ఇందుకోసానికే వాళ్ళు గెలుచుకుంటూ పోతున్నారు. చూడండి, అంటే ఇది గతంలో బీఆర్ఎస్ చేయలేదా, మరి బీఆర్ఎస్ ఇష్టం ఉన్నట్టు తిట్టింది కదా, వాళ్ళు కూడా కాలుతో తన్నీరు కదా అంటే ఉద్యమంలో అవన్నీ చేసేపటికే తెలంగాణ వచ్చింది, లేకపోతే అది రాకపోతుండే. తర్వాత మాట్లాడినరా లేదా చూసుకోరు ఒకసారి. బీఆర్ఎస్ ఏమి సత్యపూస అని చెప్తలే, కానీ వాళ్ళు కూడా ఉద్యమ సమయంలో అట్లే మాట్లాడారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది అత్యుత్సాహం కూడా చూపించారు, అందుకే ఓడిపోయారు. నేను అనేది ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు కొంత అణిగిమణిగి ఉండాలి, కానీ బల్బు మాటలు చూపెట్టద్దు. చూపిస్తే ఏమవుతుంది అనేది భవిష్యత్తు చెప్తుంది. ఇలా మన వ్యవస్థల్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. మీరే వాళ్ళని రెచ్చగొడతారు, మీరే అధికారులకి ఆదేశాలు ఇస్తారు, మీరే చెప్తారు, మళ్ళా మీరే పాటించరు. అంటే మనం పెడతాం కానీ పాటించమనే కథ ఉన్నది. ఇలా మీరు చూస్తూ ఉంటే మేము పెడతాం రూల్స్ కానీ పాటించాం. ఇలా మీరే ఇట్లా ఎగబడ్డాక నాకు ఇంకొక అనుమానం వస్తుంది. అంటే కామన్ పబ్లిక్ ఇట్లా మాట్లాడచ్చా? అంటే ఎమ్మెల్యే అయితేనో మాజీ ఎమ్మెల్యే అయితేనో ఇట్లా మాట్లాడొచ్చా? ఎంపీ అయితేనే మాట్లాడొచ్చా? ధర్మపురి అరవింద్ కూడా సరే అలా క్యాండిడేట్ని బయటకు పంపిస్తే. ఇంకోటి, ఆ బలుపు మాటలు ఎట్లా ఉంటాయంటే పోలీసు వాళ్ళని
అన్నాడు. ఏమన్నాడు? ఎవడాడు, బయటకు పంపించిండ్రు, మీ సంగతి తెలుస్తా, మీ అంతు చూస్తా అని అనొచ్చు. మీరు పోలీసు వాళ్ళని అనొచ్చుగా, మీకు చట్టం రాజ్యాంగం అట్లా కల్పించింది మీకు అవకాశం. కానీ అంటే వాళ్ళకి జీతాలు ఇస్తారు కాబట్టి సరే అనుకుందాం, ఒక క్షణానికి పక్కకు పెడదాం అది. కానీ అలా క్యాండిడేట్ కూడా అరే నువ్వు బోరా లోపట్టుకోరా, రే అరే నువ్వు లోపడుకోరా, ఒరే రారా పోరా తొరే, అరే ఏందా గర్వం ఏంది, అహంకారం ఏంది అసలు. అలా క్యాండిడేట్ అయితే అలా జీతగాడా? నాకు కూడా అర్థం కాలే. పదవుల కోసానికి గాల దగ్గర మోకరిల్లు అవసరమా? ఎవరైనా కూడా ఆ కౌన్సిలర్ ఆ క్యాండిడేట్ ఎవరైనా ఏ బాబు నువ్వు వెళ్ళమ్మా లోపలికెళ్ళు, ఏ బాబు నువ్వు వెళ్ళవా అని అంటే వేరు, నువ్వు వెళ్ళి లోపలికి ఎవరు ఆపుతున్నా నేను చూస్తా అనడం వేరు. అరే నువ్వు ఓరా బాయ్ లోపడుకో, అరే పోరా అంటుండు. ఒరే అమ్మ వాళ్ళ దగ్గర జీతగాల వీళ్ళు పెద్ద పాలేరులా ఎందుకోసం పడాలి? ఏంది ఆ పదవి కోసానిక అంత అభిమానమా? ఏదంటే అది పడేంత అభిమానమా మీకు ఆ నాయకులకి? అంతగానం ఎందుకు పిచ్చి పెట్టిందో రాజకీయాలంటే మరి ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ మరి ఇలా ఏమి మాటలు పడుతున్నారు, ఎందుకు పడుతున్నారు, ఏం అవసరం, అంతగానం బానిస బతుకులు అవసరమా అని సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఇంకొక మాట, అధికార పార్టీలు అయితే మీ బలుపు చూపిస్తారా, మీ ఇష్టమా? అంటే పోలీసు వాళ్ళు ఏం చేయరు అనుకుంటున్నారా? ఒక్కసారి ఇట్లా కింద మీద అయితే చూసుకోరు అంతే. మాట మీరు ఉండిపోయేది ఇంకో 2-3 ఏళ్ళు, ఉండేది 5 ఏళ్ళే ఎవరైనా ప్రభుత్వంలో. మళ్ళా ప్రజలు ఆదరిస్తే వేరే విషయం. ఒక్కసారి కింద మీద అయితే ఆ వి హనుమంతరావు కదా అంటుండే చూడు, ఫ్రెండ్లీ పోలీస్ కానీ లోపల పోయినాక నో ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు లోపల తీసుకుపోయినాక చెప్తారు వాళ్ళు. అందుకే వాళ్ళు అట్లా తయారయ్యారు, లేకపోతే అట్లా ఉండకపోదురు. లేకపోతే నిజంగా వాళ్ళు కరెక్ట్గానే ఉందరు. ఇటు అధికార పార్టీ ఏమో ఇట్లా ఒత్తిడి చేస్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, వాళ్ళ మీద కేసులు ఉండొద్దు. మళ్ళీ ఏమన్నా కథం ఇప్పుడు జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారనుకో, జగ్గారెడ్డి మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పారట. ఏమంటారు, బుక్ చేసినా మళ్ళీ రేపు పొద్దుగాల మంత్రో లేకపోతే ఎవరో ఇన్వాల్వ్ అయిపోయి ఎవరో సీఎంఏ చెప్తాడు, ఎవరో చెప్పింది మనల్ని అరెస్ట్ చేస్తారు, ఎవడన్నా అని తీసేయమంటే తీసేస్తారు అంతే. ఎవడన్నా మనోడు అరెస్ట్ చేసుకుంటా ఆర్డర్ తీసేయి అని చెప్తే పక్కకు పెడతారు. ఇదే పని పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, లేకపోతే ఇంకో వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు ఎవరైనా చేసి ఉంటే అనామతం నిన్ననే ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. మీరు చూద్దరు, నేను కూడా చూస్తుంటే అనామతం ఇంకా టైం లేదు దానికి. అనామతం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఏంది కథ, ఏంది లెక్క, ఏంది వ్యవహారం, ఆయన మాటలు ఆయన ఇగో చూడరు. ఇంకా ఇట్స్ పెడితే మరి మీద వాడికి ఇట్లా నాకు అనిపించింది. జగ్గారెడ్డి ఇంతగానము ఆత్రపడుతుండు, ఆవేశపడుతుండు కదా, ఇడిచి పెడితే తప్ప మీద పడి రక్కుతుండేనా గిక్కుతుండే నాకు డౌట్ వచ్చింది. ఇట్లా దొరకబడుతురు, ఇట్లా మొత్తం వస్తాది కదా, ఎవ్వరికి చెప్తే కూడా వినకుండా ఇట్లా నూకపోయినట్టు ఇట్లా మీరు పోలీసు వాళ్ళే కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవడన్నా గుంజురు నేను అని ఇట్లా నమ్ములి మింగేసి ఊసేస్తా అని సినిమా హీరో లెక్క ఆయన అన్నాడు. ఎమరా నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావు అని. కాకపోతే ఈయననే బాలకృష్ణ సినిమాలు కదా, ఇట్లా బాలకృష్ణని గుంజుకపోతుంటే హా అని ఇట్లా తింటా అంటే పోతాడు చూడు. ఏం సినిమా అది? అన్నిట్లలో ఉంటుంది, లెజెండ్లో ఉంటుంది, అఖండాలు ఉంటుంది, అన్నిట్లలో ఉంటుంది. ఇట్లా పట్టుకొని గూస్తుంటారు ఇట్లా, అటో 10 మంది ఇటో 10 మంది, అయినా వినకుండా అనుకుంటా పోతాడు ఇట్లా. ఇక అట్లా పోతుండే పోయి మిగతా అంటుండు. ఇడిచి పెడితే ఏం చేస్తాడు? మా అంటే దగ్గరకు పోయి మళ్ళీ మాట్లాడతాడు, ఇట్లా కొడతాడా, మీద పడతాడా? అంటే గతంలో చేసినట్టు దాడులు మళ్ళీ చేయడా అంటే ఇప్పుడు చేస్తే చూపిస్తారు వాళ్ళు కూడా. అలా తెలియదు అయింది, ఎప్పుడు ఎవరిని ఎట్లా ఏం చేయాలో తెలియదు అయింది. జగ్గారెడ్డి గతంలో చేసి ఉండొచ్చు ఇట్లా సొంటి చూసినాం మనం, కొన్ని ఉన్నాయి ఉదాహరణలు. కాకపోతే ఎప్పుడు ఒక తరికలు ఉండదు, అన్ని టైంలు మనవి కావు. ఏ టైంలో ఏం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు ఎన్నికల టైము, ప్రజలు ఒక పక్క మీకు కర్రుగాల్చి వాత పెట్టే పనులు ఉంటే మీరేమో ఆవేశంతో ఫ్రస్ట్రేషన్తో ఇట్లా చేస్తున్నారని అంటా ఉన్నారు. ఇంకోటి సరే ఎవరు ఎట్లా గెలిచినా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఓట్ల జిమ్మిక్ ఏదైతే ఉందో మీకు చూపిస్తా, మీరు చూడండి. ఇక సరే ఈ బూతు మాటలు అయితే పక్కకు పెడదాం. ఇక ఈయన కానీ ధర్మపురి అరవింద్ కానీ ఎట్లా మాట్లాడారు ఏందనేది మనంతా కూడా నిన్న చూసినాం. అయితే సంగారెడ్డిలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద సీఐ శివకుమార్, హోంగార్డ్ యూసుఫ్ను బూతులు తిడుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తిట్టొచ్చునా, పర్వాలేదా? అరే నీ సంగతి తెలుస్తా అంటూ రంకెలు, రాయలేని భాషలో ఇష్టారీతిన తిట్ల దండకం. సీఐ శివకుమార్ సస్పెండ్ చేయకుంటే మున్సిపల్ ఎన్నికలు ఆపేస్తారని బెదిరింపు. చూడుర్రి వాళ్ళ కథలు, చూడు వాళ్ళ వేషాలు చూడు. హోంగార్డు పైన ఊగిపోయిన కాంగ్రెస్ నేత. సంగారెడ్డి 34వ వార్డు కేంద్రం వద్ద చిందులు, పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు దౌర్జన్యం. జగ్గారెడ్డిపై కేసు నమోదుకు ఎస్సీఎస్సీ ఆదేశాలు. చివరికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు రిలీజ్ చేసింది. ఇక